1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మీరు చిట్టి పుట్టి కథలు కొన్ని చెప్తూ ఉంటారు కదా, కొన్ని ఒక 4-5 భాగాలు ఉండేలాగా చెప్తారు. అలాంటిది ఏదైనా ఇంకొక సిరీస్ ఏదైనా స్టార్ట్ చేద్దామా? ఒక కొత్త కథ చెప్పుకుందాం జయ. తప్పకుండా. ఆల్రెడీ మనం 4-5 ఎపిసోడ్లు వచ్చే కథలు చాలానే చేసాం. అవును, 2 ఎపిసోడ్లు, 3 ఎపిసోడ్లు, 4 ఎపిసోడ్లు అట్లా. ఇది కూడా ఒక 4 లేదా 5 ఎపిసోడ్లు వస్తుంది. 55-56 కాలంలో రచించబడి ప్రింట్ చేయబడిన కథ. కొంచెం పాతదే. రైట్. రైటర్ పేరు అయితే ఇవాళ నాకు జ్ఞాపకం లేదు. మనం 2వ భాగం అప్పుడు నేను రైటర్ పేరు చెప్తాను. అలానే బుద్ధిమతీయం ఈ కథ పేరు. బుద్ధిమతి అనే కుర్రవాడి కథ. ఓకే. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. మనుజపురం అనే ఊరికి కరుణాకరుడు అనే ఒక రాజు. అయితే ఈ రాజుగారికి పిల్లలు లేవు. చాలా కాలం సంతానం కలగల. ఆయనకు ఒక మంత్రి ఉండేవాడు, సత్యకీర్తి అని. ఆ సత్యకీర్తికి పిల్లలు లేరు. రాజు మంత్రి ఇద్దరు కూడా సంతానం లేదు. ఎట్లాగైనా సంతానం కలిగే ఉపాయం కోసం ఆలోచిస్తున్నారు. ఎవరైనా రాజుగారికి పిల్లలు పుట్టేలాంటి ఉపాయం ఏదైనా చెప్పగలిగితే వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తామని ప్రకటించారు. అబ్బా, ఏమీ లాభం లేకపోయింది. అయితే ఏం చేశారంటే ఒక శిలాఫలకం మీద రాయించి చాలా ఊళ్ళకి పంపారు. మనుజపురాధీశ్వరుడైన కరుణాకరునికి సంతానం లేదు, రాజుకి సంతాన ప్రాప్తి కలగజేయగలిగేటువంటి మహానుభావులు ఎవరైనా ఉంటే వారికి అర్ధరాజ్యం ఇవ్వబడుతుంది. మనుజపురాధీశ్వరుని యొక్క మంత్రి సత్యకీర్తి అని రాయించి శిలాఫలకం పెట్టించారు. ప్రజలందరికీ ఏవో చిట్కాలతో అవ్వదు కదా. చిట్కాలతో అవ్వదు. సంతానం కలగకపోవడం అనేది ఒక ప్రత్యేకమైన సమస్య. అది జాతక దోషమో, గ్రహదోషమో, రాజుదో, రాణిదో, దేశానిదో, వాళ్ళ పితరులదో తెలీదు. ఏదో ప్రయత్నిస్తారు, ఏమీ అవటం లేదు. రాజవైద్యులు ఏదో వైద్యాలు చేస్తారు, వీళ్ళు యజ్ఞాలు చేస్తారు, హోమాలు చేస్తారు, ఏమిటో చేసుకుంటూ ఉంటారు. ఏమీ అవల. కానీ ఏమైందట, మంత్ర శివానంద అని ఒక మహాసిద్ధుడు ఒక ఆయన పక్క ఊరిలో ఈ బోర్డు చూశారు. తన శిష్యులతోటి ఈ ఊరు వచ్చారు. ఈ ఊళ్ళో కూడా ఆయనకి ఈ బోర్డు కనపడింది. సరే, అది చూసుకుని ఆయన వచ్చి ఈ మన రాజుగారికి కనపడ్డారు. కనపడేసరికి వీళ్ళు చాలా సంతోషించారు. ఆయన చాలా గొప్పవాడు, తపస్సంపన్నుడు. 3 మంది శిష్యులు ఉన్నారు ఆయనకి. అంతా కలిసే వచ్చారు. ఆయనకి అర్ధరాజ్యం మీద ఆసక్తి లేదు. అర్ధరాజ్యం ఇవ్వటానికైనా అంతా సిద్ధపడ్డారు అంటే ఎంత డెస్పరేట్గా ఉన్నారు సంతానం కోసం వీళ్ళు. పాపం. ఎవరో ఒకళ్ళని దత్తత చేసుకోవటానికి, ఎవరికో రాజ్యం ఇవ్వడానికి ప్రజలు కూడా ఒప్పుకోవట్లేదు. రాజు చాలా గొప్పవాడు, చాలా గొప్ప వంశం వాళ్ళది, చాలా ప్రజారంజకుడైన పాలకుడు ఆయన. ఆయన యొక్క సంతానమే కావాలని ప్రజలు కోరుకోవడంలో పెద్ద ఆశ్చర్యము లేదు. కాబట్టి ఈ రాజుకి కొంత మేలు చేయాలని భావించి ఆయన కూడా స్వయంగా బయలుదేరి వచ్చారు. వచ్చేసరికి ఆయన చూసేసరికి పరమేశ్వరుణ్ణే చూసినట్టుగా ఫీల్ అయ్యారు వీళ్ళు. ఎంత ఆనందపడ్డారో అసలు. చాలా అద్భుతమైన స్ఫురద్రూపం, శాంతమూర్తి భవించినట్టుగా ఉన్నాడు. శాంతమే ముని స్వరూపంలాగా ఉందన్నమాట ఆయన రూపం. చాలా ఆనందించారు. అందరూ నమస్కారాలు చేశారు. అయితే ఆయన ఏమన్నాడు, నేను ఏకాంతంగానే ఒక పూజ సలుపుతాను, నాకు ఒక భవనాన్ని కేటాయించండి అన్నారు. రాణి మంత్రి గారి భార్య అక్కడ ఉండేలాగా ఏర్పరచమన్నాడు. చాలా చక్కగా పెద్ద భవనం. మరి ఏమేం కావాలి మీకు సంభారాలంటే ఏమీ అక్కర్లా, 3 కలశాల నిండా నీళ్లు అని చెప్పాడు. 3 బంగారపు బిందెల నిండా మంచినీళ్ళు పెట్టారు. మామిడాకులు, తమలపాకులు, పువ్వులు అవి అన్నీ ఏర్పరిచి పని వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈయనకి సహాయంగా రాణిగారు, మంత్రి గారి భార్య, ఆవిడకి సహాయంగా వాళ్ళిద్దరు ఉన్నారు. సరే, ఏమైంది, ఈయన చాలాసేపు జపం చేసి ఈ 3 కలశాలని అభిమంత్రించారు. ఈ 3 కలశాల్లో నుంచి నీరెత్తి ఒక కలశంలో పోశారు. పోసి రాణిగారికి ఆ కలశాన్ని చేతిలో పెట్టారు. ఈ నీరు సేవించండి, మీ సంతానం కలుగుతుంది. అక్కడి నుంచి పక్కనే నిలబడింది కదా ఆవిడ, మంత్రి గారి అమ్మా నీకు సంతానం లేనట్టుందంటే లేదండి అని. ఆయన ఏం చేశాడంటే ఈ రాణిగారికి చెంపిస్తూ ఒక తమలపాకు తీసుకుని తన కమండలంలోంచి ఒక చుక్క నీటిని దీంట్లో తిలకరించి ఆకు మడతపెట్టి ఆవిడ చేతిలో పెట్టాడు. కంటి సేగ చేశాడు, ఇది తీసుకో అని. నిశ్శబ్దంగా ఆవిడ అది ఆ తమలపాకుని స్వీకరించింది. విడేం అంటే చిలక, తమలపాకు చిలక అనమాట. అందులో మంత్రపూతమైన జలాన్ని వేశారు.
ఈ నీళ్ళ కలసం పుచ్చుకుని రాణిగారు పరమానంద భరితురాలే ఇంటికి వెళ్ళిపోయింది అంతఃపురంలో. ఈవిడ ఆయన పుచ్చుకోమన్నాడంటే ఇదేదో విశేషం, సంతానం లేదు కదా అని అడిగి అది ఇచ్చాడంటే సంతానం కోసం ఇచ్చినట్టు. ఇక ఎంతో సంతోషంగా భర్తలతోటి గడిపారు, చాలా ఆనందంగా సంతానం కలిగిస్తుందన్న సంతోషంతో. కాలక్రమాన రాజుగారి భార్య గర్భవతి అయింది, మంత్రి గారి భార్య గర్భవతి అయింది. 9 నెలలు నిండాయి, ప్రజలంతా ఆనందంతో పండగ చేసుకున్నారు. రాజుగారి ఇల్లు పండింది, మంత్రి గారి ఇల్లు పండబోతోంది. సరే 10 మాసాలు వచ్చాక రాణిగారికి పరమాద్భుత సౌందర్యవతి అయిన ఒక కుమార్తె కలిగింది. మంత్రి గారికి చాలా స్ఫురద్రూపంతో ఉన్నటువంటి ఒక పిల్లవాడు కలిగాడు. రాజుగారి అమ్మాయికి తమ విజయాలకి మూల కారణం కాబోతోంది పిల్ల అని విజయకుమారి అని పేరు పెట్టారు. మంత్రి గారి అబ్బాయికి బుద్ధిమతి అని పెట్టారు పేరు, బుద్ధిమంతుడు కావాలన్న కోరికతో. ఈ విజయకుమారి బుద్ధిమంతుడు ఇద్దరు పెరుగుతున్నారు. సరే విజయకుమారికి చాలా తెలివిగలది, ఎంతో చురుకైంది. మరి దేశ విదేశాల నుంచి ఎంతమందో పండితుల్ని వాళ్ళని వెళ్ళి రప్పించి పిల్లకి చదువు చెప్పించడం మొదలుపెట్టారు. ఆటోమేటిక్గా మంత్రి గారి అబ్బాయి బుద్ధిమంతుడైన బుద్ధిమతి కూడా యువరాణితో పాటే చదువుకోవటం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరూ జోడుగా ఉండేవాళ్ళు. కొంతకాలం ఇంటి దగ్గర చదువుకున్నారు, తర్వాత గురుకులానికి పంపారు. రాజుగారి అమ్మాయి వెళ్ళింది, మంత్రి గారి అబ్బాయి వెళ్ళాడు. వీళ్ళిద్దరూ ఎడబాయని జంటలాగా ఉండటం వాళ్ళకి అలవాటైంది. ఇట్లా పిల్లాడు కలిసి ఉండటం ఏమిటని వాళ్ళు అనుకోలే, ఎవరు భావించలా. మొదట చిన్నపిల్లలుగా ఉండగా కలిసి ఆడుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు, కొట్టుకుని తిట్టుకుని సరికి కలిసి ఉండేవాళ్ళు. క్రమంగా ఏమైంది, 14-15 వచ్చేసరికల్లా నువ్వు లేక నేను లేను అనుకోవటం మొదలుపెట్టారు వాళ్ళిద్దరు. ఈ సంగతి ఇటు రాజుకి తెలీదు, అటు మంత్రికి తెలీదు. టీనేజ్లో ఉన్న పిల్లలకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆకర్షణ ఉండటం అత్యంత సహజమైంది. చిన్నతనం నుంచి ఉండేసరికల్లా వాళ్ళకి వీళ్ళు తప్పిస్తే ఇంకో ప్రపంచం లేదన్నట్టుగా అయింది. వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు కావాలనుకోవటం మొదలుపెట్టారు. 18 ఏళ్ళు వచ్చేసినాయి. ఒకసారే పుట్టారు వాళ్ళు, ఓసారే కదా వరం పొందారు. సరే ఈ లోపల ఈ పిల్లాడు పెరిగే లోపల వాళ్ళు ఏం చేశారు, ఈ సంతానం కలగంగానే పరమాత్మ సంతోషంతో ఆయన మంత్ర శివానందకి అర్ధరాజ్యం తీసుకోమన్నారు. ఆయన రాజ్యం ఎందుకు నాయన, మీకు సహాయం చేయడానికి వచ్చాను, నాకు వద్దన్నాడు ఆయన. అట్లా కాదని చాలా బతిమలాడారు. అర్ధరాజ్యం ఇవ్వడానికి ఒప్పుకున్నాం మేమంటే, అలా కాదు, సరే అర్ధరాజ్యం నాదనుకోండి, ఏదైనా ఇచ్చి నా దగ్గర నుంచి కొనుక్కోండి అన్నాడు. అలా చేస్తారు మామూలుగా. అప్పుడు ఆయనకి వెళ్ళలేని రత్నరాశులు ఇచ్చి అర్ధరాజ్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారనమాట. రత్నరాశులు పుచ్చుకుని మంత్ర శివానంద గారు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఓహోహో. ఈ పిల్లల దారిన పిల్లలు పెరిగేశారు. కొంచెం వయసు వచ్చింది, రాజకుమారికి యుక్త వయసు వచ్చింది, వివాహం చేయాలని సంకల్పించారు. పిల్లాడు నాడు వీడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకో, మంత్రి కొడుకు ఇవ్వాలని ఏ రాజు అనుకుంటాడు? అంతే కదా. రాజకుమార్తెను ఇంకో రాజుగారి అబ్బాయికి ఇవ్వాలి, ఇంకో రాజుకి ఇవ్వాలి. ఈ ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాల్లో ఉండేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. మీ నాన్న నీకు రేపో మాపో పెళ్లి చేస్తాడు, ఇంతే నువ్వు నేను విడిపోతామంటాడు బుద్ధిమతి. సచ్చినా నేను నిన్ను వదిలిపెట్టను, నీతోటే నా జీవితం అంటుంది విజయకుమారి. ఇది సాధ్యపడదు, మన ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి మనసు ఉంది, కానీ మీ నాన్న ఒప్పుకోడు, మంత్రి కొడుకు ఇవ్వడానికి ఏ రాజు ఒప్పుకోడు. మనం కలిసి ఉండటం వల్ల ఇలా మనకు ఒక మనసు అయ్యింది, కానీ ఇది జరిగే వ్యవహారం కాదంటాడు. విజయకుమారిని జరిగేలా చేస్తా, నేను జరిగేలా చేస్తాను. ఇద్దరు ఈ విషయం మీద మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ అమ్మాయికి రకరకాల పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, వీళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఎలా మంత్రి గారి అబ్బాయి రాజుగారు అల్లుడవుతాడో చూద్దాం మళ్ళీ భాగంలో మనం. తప్పకుండా అండి. నమస్తే రమగారు. నమస్తే రమగారు, మనం బుద్ధిమతీయం అని కొత్త సిరీస్ ఒకటి స్టార్ట్ చేసాం. మొదటి భాగం కూడా చెప్పారు, మరి రెండో భాగంలోకి వెళ్దామా? బుద్ధిమతి అనే కుర్రాడు, విజయకుమారి అనే రాజకుమార్తె, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. యుక్త వయసులోకి వచ్చారు. పెళ్ళి అయితే రాజకుమార్తెకి సంబంధాలు చూస్తున్నారు. ఈ కుర్రాడికి ఇచ్చే ఉద్దేశం రాజుకి ఏమీ లేదు. రాజుగారి అమ్మాయిని రాజుగారి అబ్బాయికి ఇవ్వాలి అంతే. మంత్రి కుమారుని చాలా ప్రేమగా చూసుకున్నాడు రాజుగారు. నిజానికి తనకు కొడుకులు లేరు, ఈ పిల్లవాడంటే ముద్దే వాళ్ళకి, కానీ వీడికి ఇచ్చి పెళ్లి చేసే ఊహ మాత్రం లేదు. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. సరే అమ్మాయి ఏమంటుందంటే, వాడు నేను జీవితంలో వదిలిపెట్టను అన్నాడు. జీవితంలో వదిలిపెట్టావు సరే, కానీ నాకు సవితిపోరు ఉంది నా జాతకంలో, కాబట్టి నువ్వు ఇంకోసారి కూడా పెళ్లి చేసుకోవాల్సే వస్తుంది. మన ఇద్దరికి పెళ్ళైనా నీకు ఇంకో పెళ్ళి అవుతుంది. నా జాతకంలో సవితి ఉంది. రాజకుమార్తెలకి సవితులు ఉండటం చాలా సహజమైన సంగతి. ఎందుకంటే రాజులు 2, 3, 6, 16, 30 పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. అవును.
అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు అమ్మాయి ఏమందంటే, ఇప్పుడు ఈ పెళ్లిగోలు ఎందుకు, మనం ఎక్కడికైనా దేశాటనకి వెళ్దాం, ప్రపంచాన్ని తెలుసుకుందామని అన్నది. అనేసరికి ఇతను అన్నాడు, పెళ్లి చేసుకో, అంత సులువు అనుకుంటున్నావా దేశాటన? అక్కడేం హంసతూలు కతల్పాలు ఉంటాయా రోడ్ల మీద, గుర్రాల మీద తిరగాలి, ఎందుకు వచ్చింది? మీ నాన్న నిన్ను పంపిస్తాడా దేశాటనకి? దేశాటన కష్టం, ఒకవేళ ఆయన పంపినా దేశాటన కష్టం. వాళ్ళు పంపకపోతే వాళ్ళకి చెప్పకుండా మనం వెళ్తే వెతుక్కుంటూ వచ్చేస్తారు. లేక పుట్టిన కూతురువి, నిన్ను ఎక్కడికి పంపించరు. జీవితం ఇంత సులువుగా ఉండదు. దేశాటన అనేది సులువైన వ్యవహారం కాదు. ఎక్కడ తింటామో, ఎక్కడ పడుకుంటామో, ఎక్కడికి వెళ్తామో ఏమీ తెలియకుండా ఉంటుంది. మగవాళ్ళ వల్లే కష్టం, ఆడాళ్ళకి మరీ కష్టం. అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు అన్నాడు. ఈ అమ్మాయి ఊరుకుంది. కానీ అమ్మాయికి దేశాటన మీద కొంచెం సరదా ఉంది. ఎక్కడికైనా వెళ్ళాలి, చెప్పకుండా వెళ్ళాలి, అలాంటి కోరికలు ఉన్నాయి. అది కుదిరే వ్యవహారం కదా, ఈ అబ్బాయి ఒప్పుకోవటంలా. సరే, ఇద్దరు మాట్లాడుకున్నారు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఇంటికి వెళ్ళిపోయింది. అతను అప్పుడప్పుడు కలుసుకునేవాడు. తను అంతఃపురంలో ఉండేది, ఇతను వాళ్ళ బిల్డింగ్లో ఉండేవాడు. ఎప్పుడైనా రహస్యంగా కలుసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే రాజుగారి దగ్గరికి బోలెడన్ని రాజకుమారుల ఫోటోలు వస్తున్నాయి. ఏ ఫోటో చూసినా ఆయనకి తన పిల్లకి తగినట్టుగా అనిపించేవాడు కాదు. రోజులు గడుస్తున్నాయి. కానీ ఫోటోలు కొన్ని అమ్మాయి దగ్గరికి వచ్చినాయి, కొన్ని అమ్మాయి వద్దనేది. చిత్రపటాలు, ఫోటో అంటే పిక్చర్స్ కాదుగా, చేత్తో వేసినవి. అయితే ఈ అమ్మాయి ఏమనుకుందంటే, ఇట్లా ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి, వీళ్ళని ఆపాలంటే ఒక ఐడియా వేద్దామని ఏం చేసింది, ఆ అమ్మాయి సొంతంగా బొమ్మలు ఇస్తుంది బాగా. ఈ మంత్రి కుమారుడికి దగ్గర పోలికలో ఉండేలాగా ఒక చక్కటి చిత్రం వేసి, వాడిదే డైరెక్ట్గా కాకుండా కొంచెం కాస్త అటు ఇటుగా, అక్కడి నుంచి హెయిర్ స్టైలు అవి కొంచెం మార్చింది, కాస్త మీసాలు పెట్టింది. రాజకుమారుడికి ఉన్నట్టు ఒక కిరీటము, ఒక ఇట్లా ఉత్తరీయం వేసుకున్నట్టు, నడుంలో ఒక పిడిబాక పెట్టుకున్నట్టుగా ఒక పిక్చర్ వేసి పరిచారిక చేతికిచ్చి తండ్రి దగ్గరికి పంపించింది. ఆ పిక్చర్ చూడగానే అబ్బా ఎంత బాగున్నాడు అనుకున్నారు వాళ్ళేమో. చాలా బాగున్నాడు. ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు? పరిచారిక ఏమందంటే, ఈ అబ్బాయి కుంతల పురాధీశ్వరుడైన చిత్రసేన మహారాజు కుమారుడు శమరసింహుడు అని చెప్పింది. ఈయన ఆశ్చర్యపడి, అదేమిటి కుంతల ప్రభువులకి మగపిల్లలు లేరు కదా, ఒకతే పిల్ల ఉందని గుర్తుంది నాకు అన్నాడు. అనేసరికి, అదేమిటి పిల్లాడు లేకపోతే ఫోటో ఎలా వస్తుందండి అంది పరిచారిక. ఉండే ఉంటాడు, మనకు తెలీదు. సరే, ఈ అబ్బాయి ఒకడైనా ఇంకా పిల్లలు ఉన్నారంటే ఒక పిల్ల ఉంది, ఆవిడ పేరు వసుంధరాదేవి, కూతురుంది. ఆవిడే ఈ చిత్రాన్ని మనకి పంపించింది అని చెప్పింది పరిచారిక. దానికి చెప్పబడిన మ్యాటర్ అనమాట. ఈయన అనుకున్నాడు, ఎంత పండులా ఉన్నాడు పిల్లాడు, ఎంత బాగున్నాడు, ఎంత రాజసం ఉట్టుపడుతుంది, మన పిల్లకి ఫోటో పక్కన పెడితే అసలు చక్కగా మ్యాచ్ అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారని కూతురు పిక్చర్ కూడా తెప్పించి రెండు పక్క పెట్టి చూసుకున్నారు. ఎంత బాగున్నాడో, చెప్పరాని సౌందర్యం. అబ్బాయి బుద్ధిమతి, చాలా అందగాడు. అందగాడికి ఇంకా కోర మీసాలు, తలపాగాలు పెట్టేసరికి వాడంతా ఇంకా ద్విగుణీకృతం అయిపోయింది. అక్కడి నుంచి ఏమైంది, ఆ ఫోటోని రాజకుమార్తెకి పట్టుకొచ్చారు. అమ్మాయి, ఇది ఎప్పుడైనా చూసావా నువ్వు ఈ పటము అని చూపించారు. ఆ చూడలేదని అప్పుడే చూసినట్టు సినిమా ఇచ్చి అమ్మడు చూసింది. చూసి చాలా బాగుంది అని ఒప్పుకునేసరికి రాజుగారు అన్నాడు, అమ్మ నీకు సరిపోతాడు అనిపిస్తుంది అంటే, సరిపోతాడు నాన్నగారు. ఎవరండి ఏమిటండి అని తెలియనట్టుగా అడిగింది. ఈవిడ సృష్టించిన పాత్రే అది. ఫలానా కుంతలపురాధీశ్వరుడి కుమారుడు శమనసింహుడు బాగున్నాడండి అనగానే వెంటనే ఎవర్రా అక్కడ అని పిలిచేసి ఒకడిని, కుంతలపురానికి వెళ్ళు, రాణి వసుంధరాదేవి, యువరాణి వసుంధరాదేవి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సోదరుడు శమనసింహుడికి మా పిల్లని ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని, శమనసింహుడిని మన రాజకుమార్తె వరించిందని చెప్పి వాళ్ళ దగ్గర అధికార రాజముద్ర వేయించుకునిరా అని చెప్పారు. హడిలిపోయింది విజయ్ కుమార్. ఓరి నాయన, ఊరికే సుబుసుబో ఒక ఫోటో ఇస్తే ఇప్పటికిప్పుడు వీడిని ఎవడో పంపేస్తే మన బండారం బట్టబయలవ్వదు, బండారం బయటపడుతుంది. ఏం చేయాలి? సరే ఏమంది, నాన్నగారికి వచ్చే తలకాయ నొప్పిగా ఉందండి, వెళ్ళొస్తానండి అని చెప్పి బయటకు వచ్చేసింది. అయ్యవ సైనికుడిని పిలిచారో వాడిని నోటి మీద వేలు పెట్టుకుని రా నా దగ్గరికి అని వాడిని పిలిచింది. నేను చెప్పేదాకా బయలుదేరద్దు, నువ్వు మీ ఇంట్లో ఉండు, నేను కబురు చేస్తాను నీకు అని వాడి చేతిలో కాస్త అంత బంగారం పోసింది. వాడికి మాత్రం ఏం చేయదు, పని చేయాలి, కాస్త లేటుగా చేయాలి. రాజకుమార్తె ఐడియా ఏమిటో వాడు నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, వీడికి పిలిపించింది ఇతన్ని, బుద్ధిమతిని. ఇద్దరు కలిసి ఒక తోట దీంట్లో కలుసుకున్నారు, ఒక లతా నికుంజంలో కలుసుకున్నాక అబ్బో చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా అని మళ్ళీ ఉత్సాహంగా చేతులు పట్టుకున్నాడు. ఏమిటి మన ఇద్దరం కలుసుకోవడానికి పిలిచావా అని అడిగేసరికి అమ్మాయి ఏం చెప్పింది, కాదు
నేను ఒక బ్రహ్మాండమైన పథకాన్ని రచించాను. ఆ పథకాన్ని కనుక మనం చేయాలంటే నువ్వు జాగ్రత్తగా ప్లాన్ ప్రకారం చేయాలి. ఏం చేయాలి? నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి కుంతలపురానికి వెళ్ళాలి. వెళ్ళి అన్నాడు. వెళ్ళాక అక్కడ ఒక పెద్ద రాజభవనం కొనాలి. కొన్నాక అక్కడ నువ్వు కూర్చో, నుండు స్థిమితంగా. ఇక్కడి నుంచి ఒక సైనికుడు వచ్చి రాజముద్ర కోసం వస్తాడు. వాడితో మాట్లాడి వాడి ఉత్తరం మీద సంతకం పెట్టి పంపించేసి వెనక్కి. వాడు కుంతలపురం వెళ్ళినట్టు ఉంటుంది, ఉత్తరం తెచ్చినట్టు ఉంటుంది. తర్వాత మనం వివాహం చేసుకుందాం, పెళ్ళైపోయాక మా నాన్న మాత్రం ఏం చేస్తాడు అన్నది. అనేసరికి ఈయనన్నాడు, చాలా చిక్కులున్నాయి. కుంతలపురం వెళ్ళడం ఓ కష్టం. అక్కడ నేను రాజభవనాలు అవి ఇవి కొనాలంటే డబ్బు గిద్దస్కం కావద్దంటే నేను ఇస్తాగా, మండ్లు మాణిక్యాలు బోల్డ్ ఉన్నాయి, నేను ఇస్తానని. బాగుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ సెటిల్ అయ్యాక సైనికుడు ఎవడో వస్తాడు, సైన్యాధికారి ఒకడు రాడు, వాళ్ళ 5-6 వస్తారు. ఇప్పుడు నేను రాజముద్ర వేయాలంటే ఎక్కడి నుంచి వేస్తాను? ముద్ర లేదే మీ నాన్న ఒప్పుకోడు కదా. నేను సంతకం పెట్టాక రాజముద్ర పడద్దా కుంతల దేశాంది అంటే? ఏమది పూర్వం మా తాత అంటే ఇప్పుడున్న రాజుగారి తండ్రి కుంతలపురాన్ని జయించాడు. వాళ్ళ నగరంలో వాళ్ళంతా కప్పాలు ఇచ్చినప్పుడు, ఆ నగరాన్ని కొల్లగొట్టుకుని తెచ్చినప్పుడు చాలా వజ్రాలు మండ్లు మాణిక్యాలు తెచ్చారు. అందులో ఒక రత్నాంగుళీక ఉంది, అది వాళ్ళ రాజముద్ర అని తెలుసు నాకు. నేను అది పట్టుకొచ్చి నీ చేతికిస్తా. నువ్వేం చేస్తావు? దాన్ని ముద్ర వేసి పంపించేసి. వీళ్ళు కత్తికి బాచకం కట్టమంటారు, అంతే కదా. తర్వాత నువ్వు మీ రాజలాంఛనాలతోటి ఎలాగో మన దగ్గర డబ్బు దశగా ఉన్నాయి కాబట్టి లాంఛనాలు ఏర్పరచుకుంటారా, పెళ్లి చేసుకో, తర్వాత బుద్ధిమంతుడి అనే చెప్పేద్దాం. పెళ్ళి అయిపోయాక మా నాన్న ఏం చేయలేడు. ఇప్పుడు మన దగ్గర ఎంతమంది తెలివితేటలు ఉన్నాయి అట్లా, పాతకాలపు తెలివితేటలు. పెళ్ళి అయిపోయాక ఇంకేం చేస్తారు, ఓ పిల్లల్ని కనేసాక ఇంకేం చేస్తారు అని చెప్పి రాజుగారి అమ్మాయి, నేను మంత్రి గారి అబ్బాయిని ప్రేమించాను, వీడిని పెళ్లి చేసుకుంటాను అని తండ్రి చెప్పకుండా అతి తెలివితేటలకు పోయి అతని మొహం ఉన్న పిక్చర్ వేసేసి, ఇప్పుడు ఆ పిక్చర్లో ఉన్నవాడే శవనసింహుడు అని ప్రూవ్ చేయడం కోసం ఇంత ప్రయత్నం అన్నమాట. ఇవన్నీ తెలివిగల పనులని మనం అనుకోగలమా? అతి తెలివి తక్కువ పనులు, అతి తెలివి పనులు. సరే ఇతను అన్నాడు, అదంతా సులువుగా అవుతుందంట. ఏమీ లేదు, సైనికుడిని నేను ఆపా, వాడు వెళ్ళడు, వాడి పరివారంతో వెళ్ళాలి, వాడు ఇప్పుడు వెళ్ళడు, నువ్వు వెళ్ళాక నేను వాడిని పంపిస్తా, వాడు వస్తాడు, ఇలా జరిగిపోతుంది అని చెప్పి ఊహించింది. అంతా కథ అంతా ఊహించేసింది. సరే అమ్మాయిని కావలించుకున్నాడు, చక్కగా సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నాడు. సరేనన్నాడు. ఆవిడ ఉంగరం పట్టుకొచ్చి ఇచ్చింది, ఉంగరం పెట్టుకున్నాడు. మరి అక్కడి నుంచి బోళ్ళని రత్నాలు అవన్నీ కూడా మూటలు కట్టించింది, 2 మూటలు కట్టింపించి ఇప్పించింది. మంత్రి గారి అబ్బాయి దగ్గర రక్తరాసులు ఉండే అవకాశం లేదు, ఏదో కొంచెం ఉంటుంది. రాజుగారి అమ్మాయికి దొరుకుతాయి అవన్నీ. ఇవన్నీ పుచ్చుకున్నాడు, బయలుదేరాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. సరే రాత్రి చక్కగా అమ్మా నాన్న చెప్పాడు, దేశాటానికి వెళ్తాను అంటే ఆయన సంతోషించాడు. రేపొద్దున మంత్రి కావాలి తన కొడుకు, మంత్రి గారి అబ్బాయి మంత్రి అవుతాడు కదా, కొంచెం దేశాలన్నీ తిరిగి వస్తే వీడికి కూడా తెలివితేటలు పెరుగుతాయి. నిన్న దాకా చదువుకున్నాడు, కొంచెం సరదాగా వెళ్ళొస్తాడు, తర్వాత పెళ్లి పేరెంటం చేయొచ్చని ఒప్పుకున్నారు. పొద్దున్నే లేచాడు, చక్కగా పొద్దున్నే తినాల్సిన భోజనాలు అవి తినేసి సద్దన్నం తిని బయలుదేరేసాడు అనమాట. ఆ పుస్తకంలో శీతల అన్నము అని రాశారు, ఖచ్చితంగా సద్దన్నం తిన్నాడు అని రాశాక ఇవో ఇద్దరు తినేశాక ఏం చేశాడు, ఒక 2 పని వాళ్ళని తోడు పెట్టుకుని గుర్రాలు వేసుకుని బయలుదేరి వెళ్ళారు. శమనసింహుడి దగ్గరికి పంపాము ఉత్తరం అని, అంటే మనం కబురు పంపాము అని రాజుగారు స్థిమితంగా ఉన్నాడు. ఆ పిల్లాడే మన పిల్లకి కాదగిన వరుడు అని. ఈ బయలుదేరిన అబ్బాయి సరే అలా వెళ్ళారు ఎక్కడికో దిగంతాల్లోకి. కుంతల దేశానికి వెళ్ళాలంటే అదేం పక్కనుందా, వెళ్ళొద్దు. సరే ఆ రాత్రికి ఎక్కడో ఆగారు, పడుకున్నారు. చక్క వంట చేసి తిన్నారు. చెరువు అది ఉంది, ఏమీ పల్లెలు గ్రామాలు ఏమీ లేవు ఆ దారిలో. పల్లెలు ఉంటే ఏ పల్లెలోకి పోయి ఓ ఇల్లు ఓ సత్రమో లేకపోతే దేవాలయమో, చిన్న దేవాలయాలు ఉంటాయి కదా, వాటికి అనుబంధంగా ఉండే చోట అయితే సేఫ్గా పడుకోవచ్చు. అడవుల్లో అంత సేఫ్టీ ఉండదు చూడు. అవును, భయంగానే ఉంటుంది. కానీ 2 పని వాళ్ళు ఉన్నారుగా, పడుకుంటే ఈ పగలల్లా ప్రయాణం చేసి ఈ అబ్బాయి చదువుకున్నాడు. కానీ ఈ రోజంతా ప్రయాణాలు చేయటం అవి అలవాటు ఉన్నవాడు ఏం కాదు. ఒక ఒళ్ళెరగానే బాగా నిద్రపోయాడు. తెల్లారిన తర్వాత ఏమైంది, తెల్లవారగానే ఏ చెట్టు కింద వీళ్ళు పడుకున్నారో ఆ చెట్టు పక్కన ఉన్న పెద్ద వటవృక్షం మీద బోలెడన్ని కోతులున్నాయి. అవి ఏం చేసినాయి, ఈ కుర్రాడు ఏం చేశాడంటే ముందు ఈ రత్నాల సంచులు ఉన్నాయి కదా, అవి 2 ఒకదాని పక్కన వేసి వాటి మీద తల పెట్టు పడుకుంటాడు.
మనం ఇలాగే పడుకోం కదా, అటు ఇటు తిరుగుతాం, ఆ మూట కొద్దిగా వదిలేయి ఆ లోపల ఉన్న రత్నాలు కొన్ని కనపడుతుంది. అవి ఏమిటోనని ఈ కోతులు ఏం చేసినాయి, వీటిని ఎత్తి కింద నుంచి ఆ 2 సంచులు లాక్కెళ్ళిపోయింది. అయ్యో రామా. ఈ పని వాళ్ళు నిద్రపోయారు, ఆయన పడుకున్నాడు, వీళ్ళు పడుకున్నారు. నిద్రలే చూసుకుంటే రత్నాలేవి సంచులు, ఇప్పుడు వీటితోటే కదా అక్కడికి వెళ్ళి అదేమిటో చెయ్యాలి, బిల్డింగ్ కొనాలి కదా ఒకటి. తెల్లబోయారు, వెతికారు, అటు ఇటు 1 కిలోమీటర్ అన్ని పక్కలకి వెతికారు, ఏమీ కనపడలేదు. అవి ఎలా పోయాయో కూడా వాళ్ళకి తెలియదు. మనుషులు వచ్చిన ఆనవాళ్ళు అయితే లేవు. రాత్రి పడుకునేదాకా ఎవ్వరూ రాకపోతే అర్ధరాత్రి నట్టడవిలో ఏ దొంగలు వస్తారు? దొంగలు రారు. దొంగలు వస్తే వీళ్ళ ఒంటి మీద ఆభరణాలు కూడా పోవాలి. ఒంటి మీద ఉన్న ఒంటి మీదే ఉన్నాయి, సంచులు మాత్రం లేవు. వెతుక్కున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, నెత్తి మీద చేతులు పెట్టి కూర్చున్నాడు. ఒక రోజంతా ప్రయాణం చేసి వచ్చేసాం. యువరాణేమో తన మీద బోల్డ్ ఆశలు పెట్టి కూర్చుంది. అక్కడికి వెళ్ళి అదేదో చెయ్యాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒట్టి చేతులతో ఎలా వెళ్ళాలి? నెత్తి మీద చేతులు పెట్టుకుని కూర్చున్నాడు దిగులుగా. ఏం చేశాడో వచ్చే భాగంలో తెలుసుకుందాం మనం. తప్పకుండా అండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం బుద్ధిమతి సిరీస్లో ఉన్నాము. 2 భాగాలు అయిపోయినాయి, 3వ భాగంలో ఉన్నాము. మంత్రి గారు అబ్బాయి అడవిలో పడుకున్నాడు. ఈ నెత్తి కింద పెట్టుకున్న రత్నాల సంచుల్ని కోతులు ఎత్తుకుపోయినాయి. వెతికారు దొరకలేదు. సరే ఇంకేం చేస్తారు, వెనక్కి వెళ్ళటం ఇష్టం లేదు. కొంచెం సామాన్లు ఉన్నాయి. ఈ అబ్బాయి వెతుకుంటున్నాడు, దిగులు పడ్డాడు, వెంకబెట్టుకున్నాడు, ఆలోచించాడు. కొంచెం వీళ్ళు ఏం చేస్తారు, సామాన్లు అన్నీ తెచ్చుకున్నారు వంట చేసుకోవడానికి. ముందు రోజు రాత్రి కూడా వండుకుని తిన్నారు వాళ్ళు. సరే పని వాళ్ళు ఏదో కొద్దిగా వండారు, బయలుదేరారు. ముందుకే వెళ్దాం, చూద్దాం ఏం జరుగుతుందో. ఇక వెనక్కెళ్ళ బుద్ధి కాల అతనికి. ఏదైతే అదవుతుందో ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. ముందుకెళ్తున్న కొద్దిగా ఏమైంది, వానలోకి ప్రవేశించినట్టుగా అయింది. మబ్బులు బట్టి చిన్న వాన 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 క్రమంగా అట్లాగే ఏదైనా పల్లె కనపడుతుందేమో, ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకోవచ్చు. అడవిలో తలదాచుకోవటం ఎట్లా కుదురుతుంది? అంతేగా, ఏ చెట్టు కింద ఉంటారు. పిడుగు పడితే చెట్ల మీద. అడవి ఆనలు వచ్చేటప్పుడు ఎప్పుడూ చెట్ల కింద దించకూడదు. అవును, పిడుగు పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, చెట్ల మీద పడతాయి అవి. దాంతో ఇంకా ముందుకు నడవగా ఏమైంది, పైనుంచి ఒక పెద్ద జలపాతం తోసుకొచ్చేస్తోంది. కనిపిస్తోంది వీళ్ళకి. ఈ సైనికులు 2 ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారు, గుర్రాలను వదిలిపెట్టేశారు. చెక్మని దొరికిన 2 చెట్లని ఎక్కేశారు. వాళ్ళు ఇట్లా దగ్గరగా లేరు. వానకి ఒకడు ముందు వెనకగా నడుస్తున్నారు. పైనుంచి వస్తున్నటువంటి ఆ జలపాతాన్ని చూసేసరికల్లా జలపాతాన్ని కొట్టుకుపోతామేమోనని భయపడి వాళ్ళిద్దరూ చెరో చెట్టు ఎక్కేశారు. ఈ అబ్బాయి ఈ మా విజయకుమారి గురించి ఆలోచిస్తున్నాడు. ఆమె వేసిన ప్లాన్ ఎట్లా వర్కౌట్ అవుతుందో తెలీదు. ఇవన్నీ పోయినాయి, ముందుకెళ్తే తెలివిగల పని అవునో కాదో తెలీదు. అట్లా ఆలోచించుకుంటూ ఆ మీదకు వస్తున్న ప్రమాదాన్ని చూసుకోక ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఇప్పుడు ఇంతకుముందు రత్నాలు పోయినాయి, కానీ పనివాళ్ళు ఉన్నారు, వంట సామాన్లు, తిండి ఉంది. ఇప్పుడు పనివాళ్ళు 2, సైనికులు 2 ఇక్కడే ఉండిపోయారు. సామాన్లు ఇక్కడే ఉండిపోయినాయి. అవి ఉండిపోయినాయో పోయినాయో తెలీదు. వాళ్ళిద్దరూ చెట్ల మీద ఉన్నారు, వీడు మాత్రం నీళ్ళలో కొట్టుకుపోయాడు. వీళ్ళిద్దరూ పైన నుంచున్న వాళ్ళు చూస్తూనే ఉన్నారు. చెట్ల మీద నుంచున్నారు, ఏం చేస్తారు? ఎవరి ప్రాణాన్ని వాడు రక్షించుకోవాలి కదా. ప్రాణాపన్న సమయంలో ఇక ఏమీ పట్టించుకోరు కదా, చూస్తున్నారు అంతే. అయ్యో అనుకున్నారు, ఇక ఏం చేయలేదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు కళ్ళనీళ్ళు పెట్టినారు. వెళ్ళి మంత్రి గారికి చెప్పద్దు, మీ అబ్బాయి నీటిలో కొట్టుకుపోయాడండి అని చెప్పాలి కదా. అలాగే కూర్చుండిపోయారు. ఈ కొట్టుపోయి ఎక్కడికో కొన్ని చెట్ల దగ్గరికి వెళ్ళేసరికి స్లో అయ్యింది. ఈ లోపల వాన తగ్గింది. ఆ ప్రవాహంతో కొట్టుకుపోయిన వీడు ఒక తోట దగ్గర, తోటలాగా ఉంది, అడవే కానీ కొంచెం ప్రత్యేకంగా పెంచబడినట్టుగా ఉంది, అక్కడ తీరానికి చేరి పడిపోయాడు. అతను కొంచెం ఈతొచ్చు కాబట్టి ఎంతో కొంత చచ్చేపోకుండా, బెదరకుండా, నీటికి అంత ఫోర్స్ వస్తే బెదిరిపోతారు. అవునవును. ఈతొచ్చిన వాడు కొంత యుద్ధ విద్యలు నేర్చుకుని ఉన్నవాడు కదా, దాంతో ఏదో దొంగ పట్టుకుని ఎట్లాగొట్లా ఓ పక్కకి చేరాడు. చేరాక లేచి ఆ నీళ్ళలోంచి బయటకు వస్తే బట్టలన్నీ తడిచిపోయినాయి, ఏం లేదు, ఏవో చెట్లు కనపడే, మామిడి చెట్లు అవి ఉన్నాయి. సరే ముందు అలసిపోయాడు నీళ్ల తాకిడికి. పోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. పడుకునేసరికి ఏమైంది, ఆ సమయానికి అది కొంచెం మధ్యాహ్నం అయ్యేసరికి ఆ ప్రాంతంలో ఒక రాక్షసి నివాసం ఉంటుంది, ఒక అమ్మాయి. అది వీడిని చూసింది. ఎంత బాగున్నాడో, చక్కగా ఉంటే ఇలాంటి వాడితోటి ఉండాలి, వీడిని పెళ్లి చేసుకుందాం అనుకుంది. ఏం చేసింది, పడికి నిద్ర మెలకు రాకుండా అలాగా ఎత్తి భుజాన్ని వేసుకుని అది ఉండే వైపుకి తీసుకుపోయింది. అడవిలో ఏంటంటే కొంచెం దట్టంగా చెట్లు ఉన్న చోట ఒక గుహ లాంటిది ఉంది దానికి, అది పడుకోవడానికి ఉండడానికి. తీసుకుపోయి అక్కడ మెత్త గడ్డితో చేసిన పక్క ఒకటి ఉంటే వీడిని ఎత్తాను దాన్ని పడుకోబెట్టింది.
వీడికి మెలకు వచ్చే లోపల కొద్దిగా ఆహారం తీసుకుని అందంగా అలంకరించుకుని వద్దామని దాని దారిని అది పోయింది. వీడు 1 గంట 2 గంటలకి మెలకు వచ్చింది. నీటి తాకిడికి పడి ఉన్నాడు కదా, సొమ్మసిల్లిపోయి ఉన్నాడు వీడు. అక్కడే ఉండుంటే ఆ ఎండకి ఎలా ఉండేదో, ఈ గుహలో చల్లటి ప్రదేశంలోకి వచ్చి పడుకునేసరికి 1 గంట గంటన్నరకి మెలకు వచ్చింది. చూస్తే ఇదేమిటి ఏమిటో విచిత్రంగా ఉంది. గుహ వాసన వేరేగా వస్తుంది, పచ్చిమాంసపు వాసన. అక్కడి నుంచి ఏదో దుర్గంధం. అటు ఇటు చూస్తే అక్కడున్న వస్తువులు కానీ, అక్కడ కనపడుతున్న ఎముకలు పుర్రెలు లాంటివి కానీ మానవ మాత్రులు వాడే వ్యవహారంగా లేదు. అర్థమైంది తనకి. వాడు తెలివిగలవాడు కదా, అతను తెలివైన వాడు అబ్బాయి. బాగా చూసుకున్నాడు అటు ఇటు. ఏం చేయటం, అసలు ఎవరు నన్ను ఇక్కడికి తెచ్చారు? నేను పడుకున్నది ఎక్కడా? చెట్టు కింద, ఖచ్చితంగా గుర్తుంది. నేను నిద్రలో నడిచి వచ్చేసి చేయడానికి వస్తే అడవిలోనే ఎక్కడో తిరగాలి. నేను పైకి వచ్చినప్పుడు చూసి అన్ని చెట్లే ఉన్నాయి, గుహ గిహ ఏమీ లేదు, అక్కడ కొండ రాతి ముక్క లేదు. ఇది వేరే ప్రాంతం, ఇక్కడేమి చెట్లుగా లేవు. సరే, అందులోంచి మెల్లిగా బయటకు వచ్చాడు. దూరం నుంచి వాడికి కనపడుతోంది సగం సగం బట్టలతోటి బ్రహ్మరాక్షసిలాగా ఉన్న బండగా ఉన్న ఒక ఆకారం నడిచొస్తోంది. ఆడదని తెలిసింది వాడికి. కొంపతీసి ఇది కానీ నన్ను తెచ్చిందా అని మనం వచ్చి అందులోంచి బయటకు వెళ్తే సరాసరి దాని ఎదురుకుండానే వెళ్తాడు. పారిపోవాలంటే దాని ఎదురుకు పారిపోవాలి, ఇంకో దారి ఏం లేదు అక్కడ. సరే, ఏదో చేద్దామని ఏం చేశాడు, లోపలికి వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ పడుకున్నాడు. దగ్గరికి రానివ్వాలి. ఒకవేళ తినేసేదనుకో అక్కడే విరుచుకు తినేది, ఇక్కడికి ఎందుకు తెస్తుంది? ఏదో వేరే ఆలోచన ఉంది. ఎలాగైనా చచ్చేదే, బయటికి వెళ్ళినా చచ్చిపోతాం, దానికి దొరికేస్తాను. అదేదో లోపలే ఉండి చూద్దాం అనుకున్నాడు. పడుకునే ఉన్నాడు. అది లోపలికి వచ్చింది. వచ్చాక దగ్గరకు వచ్చి ఇట్లా మొహంలో మొహం పెట్టి ఇట్లా కలిపిందనమాట. అది ఏం చేసింది, గుమ్మం దాకా వచ్చాక ఈ రాక్షసు వేషంలో ఉంది కదా, పైన ఒక చిన్న వస్త్రం కట్టుకుని, మొలకు ఒక గడ్డి మోపులు లాంటితోటి కట్టుకుని, చేతిలో ఒక పుర్రె, ఒక జంతువు తాలూకు అవశేషం, ఒక గద పట్టుకుని నడిచి వచ్చింది. అక్కడి నుంచి గుమ్మంలోకి రాగానే అవతారం మార్చేసుకుంది. చక్కగా అందమైన అమ్మాయిలాగా తయారైంది. వేషం మార్చుకోగలదన్నమాట. లోపలికి వచ్చింది. ఇక్కడ ఇంకో మనిషి మాత్రుడు లేడా? అంత దూరాన ఒక రాకాసి కనపడింది, ఆడది. దగ్గరికి వచ్చేసరికల్లా ఒక అందమైన ఆడపిల్ల వచ్చింది, అదే మార్చుకుందనమాట. పైగా ఇంత నట్టడివి ఎక్కడో ఉంది, భూప్రపంచానికి ఒక మూల ఉన్నట్టుంది. ఇందులో అందంగా అలంకరించుకుని పువ్వులు పెట్టుకుని మెడలో అవి ఇవి వేసుకుని అందగత్తలు ఎట్లా వస్తారు? వీడు తను విన్న రకరకాల కథలన్నీ గుర్తు చేసుకుని, ఓహో ఆ రాకాసే ఈ వేషం వేసింది అనుకున్నాడు. సరే, వచ్చి ఇట్లా మొహంలో మొహం పెట్టి చూసి, చక్కగా తాంబూలపు వాసన వస్తోంది, పువ్వుల వాసన. అప్పుడే వెలుకు వచ్చినట్టు చూసి, ఎవరు నువ్వు అన్నాడు. అనేసరికి లేచావా అంది. లేచాను కానీ నువ్వెవరు, ఇంత అడవిలో ఎలా ఉన్నావు నువ్వు అన్నాడు. అయితే ఆవిడ ఏం చెప్పింది, మరి నా పేరు సుశీల, నేను ఇక్కడే ఉంటానంది. నట్టడవిలో ఎలా ఉంటావు, మనిషివి కాదు నువ్వు అన్నాడు. అనగానే తెలిసింది వీడికి, అర్థమైందని. మనిషిని కాదు, ఇక్కడ కాలాంతకుడని ఒక రాక్షసుడు ఉన్నాడు, మా నాన్న, నేను ఆయన కూతుర్ని, నా పేరు సుశీల. మరి నేను వలిచాను, నువ్వు నాకు నచ్చావు, అందుకని నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అనేసరికి తెల్లబోయాడు. రాక్షసులకి మనుషులకి పెళ్ళేమిటి, నువ్వు నన్ను వలచటం ఏమిటి? నీ ఒరిజినల్ సహజమైన స్వరూపాన్ని చూపించాక నీకు నాకు సరిపోతుందో లేదో ఏదైనా అర్థం ఉంటే చూసుకో, తెలుస్తుంది నీకు అన్నాడు. అనేసరికల్లా అలా ఏముండదు, నేను మనుషులు కావాలని కూడా మనుషులాగా మారిపోతా, నా రూపం నాకు ఉంటుంది. మరి నువ్వేం తింటావు, నాలాగా అన్నం పప్పు తింటావా అన్నాడు. కాదు, నాకు కావాల్సిందే తింటాను, నా తిండి నాది, నీతో ఉన్నప్పుడు నీతో ఉన్నట్టు ఉంటాను అనేసరికల్లా అవన్నీ కుదరవు, నాకు వేరే పని ఉంది అన్నాడు. అనేసరికల్లా నీవు ఏదైనా చేయగలవా, నీకేమైనా తెలుసా, ఇలాంటి మాటలు వచ్చినాయన్నమాట. వచ్చేసరికల్లా ఆ అమ్మాయి ఏమంది, నాకెందుకు తెలీదు, నాకు సమస్తము తెలుసు, నీ విజయ్ కుమార్ గురించి కూడా తెలుసాను. కానీ వీడు తెల్లబోయాడు. అంటే నీకు ఎలా తెలిసింది అని. ఆ అమ్మాయి ఏమందంటే, నాకు ఏదైనా తెలుసుకునే విద్య ఉంది. మరి విద్య ఉన్నదాన్ని నువ్వు అడవిలో ఎందుకున్నావు, మీ వాళ్ళు ఎవరు లేరేమిటన్నాడు. నాకు ఇలా బోల్డు విద్యలు వచ్చు కాబట్టి ఊళ్ళో ఉంటే నాలాంటి దాంతో కష్టమని మా నాన్న నన్ను అడవిలో ఉండమన్నాడు. అడవి దాటి ఊళ్ళోకి వెళ్ళకూడదు, నేను ఇక్కడికి వచ్చిన వాటితో ఆహారంగా తీసుకుంటా, నువ్వు నాకు నచ్చవు, నన్ను పెళ్లి చేసుకో అనేసరికి ఇతను అన్నాడు, నీకు అంత శక్తి ఉంటే నన్ను మరి అక్కడికి పంపిస్తావా అన్నాడు. కుంతలపురం ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళాలి నేను కుంతలపురానికి, నన్ను కుంతలపురం చేర్చమన్నాడు. అనేసరికల్లా మరి రత్నాలో అవద్దా అంత అనేసరికల్లా నీకు అది కూడా తెలుసు అన్నాడు. నాకు సమస్తమో తెలుసు, అన్నీ తెలుసు, నాకు నన్ను పెళ్లి చేసుకో, నాతో ఉండు అనేసరికల్లా వీడు నిర్ఘాంతపోయాడు.
నీకు అది తెలిసినప్పుడు నన్ను అక్కడ చేర్చొచ్చు కదా నువ్వు అన్నాడు. అప్పుడు చెప్పిందనమాట, నాకేం తెలుసు నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవో అని ఇదంతా కథ అంతా చెప్పేసేసాడనమాట. అని చెప్పాను, నువ్వు ఆ చెట్టు కింద పడుకున్నావు కదా, నువ్వు కలవరిస్తున్నావు, విజయ్ కుమార్ అంటావు, కుంతలపురం అంటావు, రత్నాలు అంటావు. ఈ 3 వాక్యాలు నాకు తెలుసు. దానివల్ల నేను కథ ఊహించాను. నువ్వు విజయ్ కుమార్ని గెలవడానికి కుంతలపురం బయలుదేరావు, రత్నాలు పట్టుకున్నావు, ఆ రత్నాలు పోయినాయి, అది నీ దిగులు. నీకు రత్నాలు వద్దు, కుంతలపురం వద్దు, విజయ్ కుమార్ వద్దు, నేనుంటే చాలు, నాతో ఉండు అనేసరికి ఒప్పుకోలే అతను. నీకు అవన్నీ తెలిసినా తెలియపోయినా నేను నీతో ఉండే ప్రసక్తి లేదు, నేను పెళ్లి చేసుకోను, నేను విజయ్ కుమార్నే పెళ్లి చేసుకుంటా, కుంతలపురమే వెళ్తా, రత్నాలు ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతా అనేసరికల్లా అమ్మాయి ఒప్పుకోలే. 2 పీకింది చెంపకాయలు, చెప్పిన మాట వినమని. వాడు నేను చచ్చినా విన్నన్నాడు. అక్కడి నుంచి తినేస్తాను నిన్న, నువ్వు తినేసినా సరేనన్నాడు. అయితే వీడు పడుకున్నాడు, కానీ వీడికి ఓరలో ఓ చిన్న పిడికత్తి అవి ఉన్నాయి. ఆ కత్తి పుచ్చుకుని అమ్మాయి మీద కలబడిపోయాడు. కలబడిపోయేసరికి అది ఏం చేసింది, అప్పటిదాకా అందంగా సౌందర్యవంతమైన రూపంతో ఉంది కదా, ఒకేసారి తన ఒరిజినల్ రూపం చూపించింది. అది దూరం నుంచి చూశాడు అతను నడిచొస్తుంటే. దగ్గరగా ఉన్నట్టుండి అందంగా ఉన్న మొహం ఇంత అయిపోయి దాని కూరలు పళ్ళు బయటకు వచ్చి మెళ్ళో కపాలాలు, చెవులకు చిన్న చిన్న కుండలాగా చిన్న కపాలాలు వేసుకుంది, పుర్రెలు ఎముకలు గందరగోళం. ఇంత భారీ మనిషి అంటే అది రాక్షసి. ఒకసారి హడిలిపోయాడు, కత్తి వదిలేసాడు. ఒకేసారి రూపం మారేసరికి ఉలికిపడ్డాడు, భయపడ్డాడు. పాడేసరికల్లా అది కాస్త వీడికి చిత కొట్టేసింది. కేకలు పెట్టాడు, రక్షించండి రక్షించండి అని. తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, పారిపోవడానికి. ఈ లోపల ఏమైంది, అక్కడికి ఒక మునీశ్వరుడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, రావటం ఆయన దగ్గర ఒక కమండలం ఉంది, కాస్త నీళ్లు తీసి ఆ రాక్షసు మీద చల్లాడు. చల్లంగానే అది ఒక చిన్న చిట్టెలుకలాగా అయిపోయి పరిగెత్తేసరికల్లా వీడు అమ్మయ్య అనుకున్నాడు. ఆయన ఏం చేశాడు, అబ్బాయిని చేతితో పుచ్చుకొని బయటకు తీసుకొచ్చాడు. ఎవరు బాబు మీరు, నన్ను రక్షించడానికి వచ్చారంటే నేను ఈ దారిలో వెళ్తున్నాను, నీ కేకలు వినబడి వచ్చాను. అది వీడికి ఏం డౌట్ వచ్చింది, ఒక అనుమానం వచ్చేసింది. ఇప్పుడు అది నాజూగ్గా లతాంగిలాగా ఉన్నది ఒకసారి వికృతాంగిగా తయారైంది. ఈయన ఒక చెమ్ములోంచి 2 చుక్కలు నీళ్ళు చల్లి దాన్ని ఎలుకని చేశాడు. వీడికి కూడా ఏ శక్తులైనా ఉండి వీడు ఇంకో రూపం వహిస్తే నేనేం చేయాలి ఇక్కడ? కంగారు పడ్డాడు, భయపడిపోయాడు. బాబు మీరు కూడా అవతారం మార్చుకుంటే నేనేం చేస్తానండి అంటే, ఏమీ మార్చుకోకండి నాయన, నేను అనంత శక్తులు కలిగినటువంటి ఒక ఋషిని, నేను ఈ దారిన పోతూ ఎవరో మానవార్భకుడు అరుస్తున్నాడని వచ్చాను. ఈ ప్రాంతంలో ఈ రాక్షసు ఉందని, అది జంతువులు విరుచుకు తింటుంది నాకు తెలుసు, మనుషుల జోలికి అది ఎప్పుడూ రాలేదు, నా దారిని నేను వెళ్తాను, నన్ను అదేం చేయలేదు, నాకు శక్తియుక్తులు ఉన్నాయి కాబట్టి అందుకే వచ్చాను అన్నాడు. అని ఏ ఊరు ఏమిటంటే వీడు కొంచెం స్థిమితపడ్డాడు. ఆయన కొంచెం నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు. సరే నీళ్ళు తాగాడు, కూర్చొని మెల్లిగా చెప్పాడు, మనుజపురం నుంచి వస్తున్నానండి అంటే, మనుజపురం నాది, నేను అక్కడి నుంచి కుంతలపురానికి బయలుదేరాను, మధ్యదారిలో ఇట్లా కోతులు నా నగలు తీసుకుపోయినాయి, నా రత్నాలన్నీ పట్టుకుపోయినాయి, నా సేవకులు 2 అక్కడ ఉండిపోయారు, నీటి ప్రవాహాలనే కొట్టుపోయి ఇక్కడికి వచ్చాను, ఓ చెట్టు కింద పడుకుంటే ఈ రాకాసి నన్ను తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటోంది, అందుకని ఇలా అయిందని చెప్పాడు. చెప్పేసరికి మనుజపురం అనేది అక్కడ రాజు నీకు బంధువా అని అడిగేసరికి కాదు, ఆయన రాజు, నేను మంత్రి కుమారుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి, రాజకుటుంబం కాదు నాది అనేసరికల్లా అని ఆయన మీకు తెలుసా అన్నాడు. అంటే ఈయన అడిగాడు, ఆయనకి సంతానం కలిగిందా అని అడిగాడు. కలిగిందండి, ఒక అమ్మాయి ఉంది, విజయ్ కుమార్ అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఆయన సంతోషించాడనమాట. సంతోషించి ఆ అమ్మాయి పుట్టడానికి కారణం నేనే, ఆయనకి సంతానం లేనప్పుడు నేనే ఆయనకు పూజ చేసి నీది ఇచ్చాను అనగానే వీడు సంతోషించేశాడు. బాగా ఆనందం వచ్చేసింది వీడికి. అయ్యా తమరేనా అని వంగి కాళ్ళకి దండం పెట్టాడు. నువ్వెవరు నాయన అంటే, మీరు తమలపాకుల్లో నీటి జల్లిచ్చారు, మా అమ్మ తీసుకుంది, ఆవిడకి నేను సంతానంగా కలిగాను, నేను మంత్రి కుమారుని, నా పేరు బుద్ధిమతి అని చెప్పాడు. చెప్పేసరికి ఆయన చాలా సంతోషించాడు. సంతోషించి అబ్బాయి ధైర్యంగా కుంతలపురం వెళ్ళు, ఎప్పుడూ అవకాశం కుదిరినప్పుడు మళ్ళీ నేను నీకు కనిపిస్తా, అక్కడికి కూడా నేను వస్తాను, మనుజపురానికి కూడా తర్వాత కాలంలో ఎప్పుడో మళ్ళీ వస్తానన్నాను, రాజుగారు ఇచ్చిన ధనరాశులు అవన్నీ ఖర్చు అయిపోయినాయి, కానీ నా దగ్గర ఇంకా కొంత ఉందని చెప్పి ఏం చేశాడు ఈయన, 2 మూటల రత్నాలని అతను ఏవి పోగొట్టుకున్నాడో వాటిని ఈ కుర్రాడి చేతిలో పెట్టాడు. అభీష్ట సిద్ధిరస్తు, నేను చేసిన పూజ వల్ల పూజ ఫలించి ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడితే వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవడానికి నేను కారణం అవడం నాకు సంతోషంగా ఉంది, ఈ రత్నాలు తీసుకెళ్ళు,
ఇక్కడి నుంచి కుంతలపురానికి వెళ్ళిపో, కుంతలపురానికి వెళ్ళేలాగా ఒక మంత్రం ఇచ్చాడు ఆయన. అక్కడికి వెళ్ళిపోతావు, అక్కడ నువ్వేం చేయదలుచుకున్నావో ఆ పని చేసుకో అని చెప్పాడు. చెప్పి ఆ 2 సంచులు వాడికి ఏది పోగొట్టుకున్నాడు సేమ్ అవే సంచులు, ఆ సంచులతోటి ఈ కుర్రాన్ని కుంతలపురంలోకి వెళ్ళిపోయేలాగా ఈయన ఒక మంత్రం వేసి పంపించేశాడు. వీడు కుంతలపురానికి చేరిపోయాడు. ఇంతలో ఏమైంది, ఈ భటులు ఇద్దరు ఎవరైతే సైనికులు ఇతనితో వచ్చారు, పని వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళిద్దరూ వానాబంగుడు అన్నీ తగ్గిపోయాక మళ్ళీ చచ్చి చెడి 4 రోజులు, అంతకుముందు గుర్రాలు వేసుకొచ్చారు, గుర్రాలు లేవుగా, నడుచుకుంటూ 4 రోజులకి మనుజపురాన్ని చేరారు. చేరి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా జరిగిందండి, దారిలో ఇలా అయింది, పిల్లవాడు నీళ్ళలో కొట్టుపోయాడు కుర్రాడు, మేము చేయలేకపోయాము, మేమిద్దరం చేరో చెట్టు మీద ఉండిపోయామని ఏడ్చుకుంటూ చెప్పారు. మంత్రి విపరీతంగా దుఃఖించాడు, ఏం చెయ్యాలో తెలియలే, బాగా ఏడుస్తున్నాడు. కానీ ఒక పూట గడిచేసరికి ఆయనకి మంత్రప్రభావం వల్ల జన్మించిన కుమారుడు నీకు వంశాభివృద్ధి అవుతుందని ఆయన దీవించాడు. అంటే నా కుమారుడికి సంతానం కలగాలి, ఆ కలిగిందే ఒక్క కుమారుడు, కాబట్టి వాడు ఎక్కడో చోట బతికే ఉంటాడని మనసు దిటవు చేసుకున్నాడు ఆయన. భార్యకి మాత్రం చెప్పలే, కానీ బుర్ర వెళ్లాడేసుకుని దిగాలుగా ఉండేవాడు ఆయన. ఒక 2-3 రోజులు గడిచేసరికి రాజుగారికి అర్థమైంది, ఏమిటో దిగులు పడుతున్నాడు ఈ అబ్బాయి, ఎందుకు దిగులు పడుతున్నాడు, మంత్రి గారు దిగులు పడుతున్నారు, ఎందుకు ఇతను దిగులు పడుతున్నాడు. మంత్రిని అడిగాడు, ఏమిటో నువ్వు బాధపడుతున్నట్టున్నావు, అన్నం సరిగ్గా తింటున్నట్టు కనిపిస్తుంది, మొహం పాడైపోయింది, దిగాలుగా ఉన్నావు, ఇదివరకట్లాగా యాక్టివ్గా లేవు, ఏమిటి అని అడిగేసరికి ఆయన కొంచెం దుఃఖపడుతూ, అయ్యా ఇలా జరిగిందండి, పిల్లాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియలేదు అనేసరికి రాజుగారు ఇంకా దుఃఖానికి లోనైపోయాడు. మరి వీళ్ళ కలిగినవి ఆ వాళ్ళకో పిల్ల వీళ్ళకో పిల్లాడు, మగ పిల్లాడు సరదా ఆయనకి ఈ పిల్లాడితోటి తీరుతోంది కదా. అందుకే కదా రాజుగారి అమ్మాయిని ఎక్కడ చదువు పెట్టారు, అబ్బాయిని కూడా అక్కడే పెట్టారు. ఆయన దిగులు పడ్డాడు. అసలు మంత్రి గారికి ఎంత ఆశ్చర్యం, నాకంటే రాజుగారు ఎక్కువ ఏడుస్తున్నాడు అనిపించింది. ఏం చేశాడు, కొంతమంది సైన్యాధిపతిని పిలిచి సైనికులను పిలిపించి మంత్రి గారి అబ్బాయిని వెతుక్కురండి పంపించారు. ఎక్కడున్నా సరే మంత్రి గారి అబ్బాయి భూప్రపంచంలో ఏ పక్కన ఉన్నా సరే పట్టుకురావాల్సిందేనని ఒక సేనని పంపించాడు. వాళ్ళు వెతుకుతూ బయలుదేరారు. అయితే ఏమైంది, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళారు. ఈ అమ్మాయికి ఇంకా కబురు రాలేదు, ఎందుకంటే రాణికి కానీ మంత్రి గారి భార్యకి కానీ ఈ కబురు తెలియలే, ఇంకా కంగారు పడతారని చెప్పలేదన్నమాట. అందుచేత రాజకుమారికి కూడా తెలియదు. వీళ్ళు ఏదో పెళ్లి సంబంధానికి చెప్పాం కదా అని వీళ్ళు సింతంగా ఉన్నారు. అంటే ఇప్పుడు శమనసింహుడి దగ్గర ఇక్కడ పంపించారు. అవునవును. ఇంతలో ఏమైంది, ఈ రాజకుమారుడు ఈ మంత్రి గారి అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు, ఒక సత్రంలో పడుకున్నాడు. ఆ సత్రంలో ఏదో డబ్బులు కట్టాడు, ఈ సంచులు ఆ గదిలో పక్కన బారేసుకుని హాయిగా పడుకున్నాడు. పడుకుంటే ఒక సాయంకాలం అయ్యేసరికి సైనికులు వచ్చారు. సైనికులు వచ్చి ఈ మొత్తం గదులన్నీ సోదా చేస్తూ మన మంత్రి గారి అబ్బాయి పడుకున్నటువంటి గదిని కూడా సోదా చేసి రత్నాలతో సహా దొంగ దొరికాడు అని ప్రకటన చేసి ఈ కుర్రాన్ని ఎత్తుపోయారు. కుంతల దేశంలో దొంగలు పడ్డారు, రత్నాలు పోయినాయి. ఓకే. ఆ పోయిన రత్నాలు ఒక సత్రం గదిలో దొరికినాయి. దాంతోపాటు ఆ దొంగ కూడా పక్కనే పడుకుని నిద్రపోతున్నాడు. వాడిని పట్టుకుని వెళ్ళిపోయారు. ఇతన్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు వెతుక్కోవడానికి వచ్చారు. ఇప్పుడు ఊళ్ళో వెతికితే రాజకుమారుడు ఈ మంత్రి గారి అబ్బాయి మా బుద్ధిమతి దొరుకుతాడా? దొరకడు. అతను వచ్చింది ఎప్పుడు? పొద్దునే వచ్చాడు సత్రానికి, మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. ఆ ఊళ్ళో అబ్బాయి అటు ఇటు తిరిగితే ఈ పోలికల్లో ఉన్న కుర్రాడు తిరిగాడని చెప్పుకుంటారు. ఏ ఊళ్ళో ఎక్కడికి తిరగలా, వచ్చాడు, నిద్రపోతున్నాడు, సత్రంలోకి ఎంటర్ అయ్యాడు అంతే. అక్కడ అతను ఎవ్వరూ చూడలే. ఆ సోదాల్లో భాగంగా ఇతను కాస్త వాళ్ళకి దొరికాడు, వాళ్ళు కాస్త ఎత్తుపోయారు. తర్వాత ఏం జరిగిందో వచ్చే కథలో తెలుసుకుందాం. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే జీ.